అనుదిన బైబుల్ ఆదికాండం 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రి కలిగిన దాని వలన ఈ అవదాస్తి సంపాదించినని చెప్పుకునే మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసితనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లల నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టెళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పెనను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలిను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తన కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపిచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పెట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిని ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడి తిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వాడు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పాను.
రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరు దాసీల గుడారములోనికి వెళ్ళెను గాని అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడిమి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోప్పడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెదికిననో ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఒంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టముఖముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. ఆయనను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండనిలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ సహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను నేడు ఆ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టినని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకన ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను.